ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వారము మనం ధ్యానించుకుంటున్న అంశము విజయం వచ్చే సమయం. చాలామంది విశ్వాసులు తమ జీవితాలలో ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతూ వాటి నుండి తప్పించుకోవటానికి దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు. నిత్యము తమ ప్రార్థనల్లో ఆ సమస్యల నుండి విడిపించమని దేవుణ్ణి బ్రతిమాలుకుంటారు. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరాలని దృఢమైన విశ్వాసము చూపుతారు. ప్రతి నిత్యము ఆ వాగ్దానాలు ఎత్తిపడుతూ ప్రార్థిస్తూ ఉంటారు. విశ్వాసం చూపటం, దేవుని వాగ్దానాలు ఎత్తిపడుతూ ప్రార్థించటం దేవునికి ఎంతో ప్రీతికరమైన విషయమే. యేసుక్రీస్తు ప్రయాసపడి భారము మోస్తున్న అందరూ తన వద్దకు వస్తే విశ్రాంతిని ఇస్తానని చెబుతున్నాడు కదా. ఆ విశ్రాంతి కేవలము పాపభారం మాత్రమే కాదు, మన జీవితంలో కలిగే ఇబ్బందులు మరియు సమస్యలు కూడా. ఎందుకంటే ఈ సమస్యలు మనలను బాధ పెడుతూ మనలో నిరాశను, నిస్పృహను పెంపొందించి దేవునికి దూరంగా వెళ్ళిపోయి హృదయంలో కరుకుతనం నిండుకొన్న ప్రేమలేని వారిగా మార్చేస్తాయి. అందుకే క్రీస్తు తన వద్దకు రమ్మని పిలుపునిస్తున్నాడు. ఆయన వద్దకు రాగానే ధనవంతులైపోతామా? అప్పుల బాధలన్నీ తీరిపోతాయా? ఆరోగ్యం అంతా బాగైపోతుందా? అది ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. కానీ ఆ సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. రేపటిని గురించిన భయము తొలగిపోతుంది. అందును బట్టి హృదయంలో ప్రశాంతత, జీవితం పట్ల ఆశావాహ దృక్పథము ఏర్పడతాయి. దేవుని వాక్యం చెప్తున్నదేమిటి? క్రీస్తునందు నిరీక్షణ ఉంచుమని. ఆ నిరీక్షణ ఆయన మీద ఆధారపడేలా చేస్తుంది. ఆయన మీద ఆధారపడిన ప్రజలను ఆయన త్రోసిపుచ్చే దేవుడు కాదు గాని తన సమయమందు వారిని హెచ్చిస్తాడు, జయ జీవితం ఇస్తాడు. అది పాపమైనా, ఎటువంటి శరీరక్రియ అయినా మరియు ఏ విధమైన సమస్య అయినా తీర్చగల సమర్థుడు. విశ్వాసమే అన్నింటికీ ఆధారము. క్రీస్తు విశ్వాసులకు అదే ఆయుధము. దేవుని ప్రవక్త అయిన సమూయేలు చేత ఇశ్రాయేలు రాజుగా అభిషేకించబడిన దావీదు రాజుగా మారటానికి ఎన్నో సమస్యల గుండా వెళ్ళవలసి వచ్చింది. అంతేకాకుండా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే గొల్యాతు వంటి బలాఢ్యుణ్ణి ఓడించడానికి దావీదు ముందుకు దూకాడు. రాజైన సౌలు మరియు సైన్యంలో ఉన్న తన అన్నలు, మిగతా వీరులు అందరూ భయపడి వెనకడుగు వేస్తుంటే దావీదు ఎంతమాత్రం భయపడలేదు. ఎలాగూ నేను రాజుగా అభిషేకించబడ్డాను, నాకెందుకు ఇప్పుడు గొల్యాతుతో యుద్ధము అని ఎంతమాత్రమూ ఆలోచించలేదు. దేవుని నామానికి అవమానం జరుగుతుంటే తట్టుకోలేకపోయాడు. దేవుడు రాజుగా చేస్తానంటే చేస్తాడు అని గొప్ప విశ్వాసం చూపాడు. అసూయపరుడైన సౌలు అతన్ని చంపాలని తరిమినా కూడా సౌలును ద్వేషించలేదు. ఎటువంటి కష్టాలు దావీదును కఠినుడిగా మార్చలేదు. కేవలం దేవుని యందు నిరీక్షణ ఆయనకు అంతటి ధైర్యం ఇచ్చింది. కనుకనే అతను ఎక్కడా దేవుణ్ణి ప్రశ్నించలేదు, ఆయన మీద ఆధారపడటం మానలేదు. మన విశ్వాసం అంతటి నిరీక్షణ కలిగి ఉందా? లేక ప్రార్థించి అలసిపోయి నిరాశ, నిస్పృహతో నిండిపోయి మూగబోయిందా? మనము నీటి కాలువల ఒడ్డున నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాము అని దేవుని వాక్యం చెబుతోంది. ఆకు వాడక అనగా తగిన రీతిలో దేవుడు మనలను పోషిస్తూనే ఉంటాడు. దానికి దిగులు లేదు. తన కాలమందు ఫలమిచ్చు అంటే ఆయన చిత్తము ఎప్పుడు ఉంటే అప్పుడు, లేదా ఆయన దృష్టిలో మనం ఎప్పుడు సిద్ధపడి ఉంటే అప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితంలో తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. మరి దిగులు దేనికి? విశ్వాసం కోల్పోయి విసిగిపోవటం దేనికి? నిరీక్షణలో దావీదు మనకు ఆదర్శం కావాలి. దావీదు కాలానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడలేదు, కానీ దేవుని హృదయానుసారుడిగా ఆయన పిలువబడ్డాడు. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. మనలను నిత్యము నడిపిస్తూ ఉంటాడు. మన తరపున తండ్రికి విజ్ఞాపనలు చేస్తాడు అని దేవుని వాక్యం చెబుతోంది.
అలసిపోకుండా వెనుతిరగకుండా పందెంలో పరుగు పెట్టడమే మన పని. విజయం ఇచ్చేది మన దేవుడు మాత్రమే. అయితే చాలాసార్లు దేవుడు ఇచ్చిన విజయాలు మనలను తప్పుదోవ పట్టిస్తాయి. అంతవరకు సమస్యలతో లేమితో బాధపడిన వారికి సమస్యలు తీరిపోయిన తర్వాత లేదా కలిసి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం లేదా గర్వము చోటు చేసుకుంటుంది. అంతకుముందు తమలాగా బాధపడే వారిని బట్టి చులకన భావం ఏర్పరచుకుంటారు. దేవుడు తమను దీవించిన విధానాన్ని మర్చిపోయి తోటి వారిని చేతకాని వారిగా జమకట్టి గర్వం ప్రదర్శిస్తారు. అటువంటి వారిని దేవుడు తృణీకరించి తన కృపకు దూరం చేస్తాడు అని దేవుని వాక్యం చెప్తోంది. 2 సమూయేలు 8వ అధ్యాయము 15వ వచనము. దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదుకు దేవుడు ఎన్నో గొప్ప విజయాలు అనుగ్రహించాడు. గొల్యాతును చంపడం దగ్గర నుండి ఫిలిస్తీయులను, ఎదోమీయులను, అమాలేకీయులను మరియు మోయాబీయులను కూడా ఓడించాడు. అనగా దేవుడు ఆయనను వారి మీద గెలిపించాడు. అయినప్పటికీ తనలో గర్వం కలుగలేదు, ప్రజలను తృణీకరించలేదు. మనలో కొంతమంది ఒక చిన్న పాపపు అలవాటు మీద విజయం రాగానే దాన్ని చేస్తున్న వారిని చిన్నచూపు చూడటం మొదలవుతుంది. అది మనం ఏదో సాధించామన్న గర్వాన్ని సూచిస్తుంది. అది దేవుని ఘనతను మనం తీసుకోవటం అవుతుంది. అలాగే చాలామంది దేవుని కృపను బట్టి సంఘంలో నాయకులుగా ఎన్నుకోబడవచ్చు లేదా ఆ విధంగా నడిపించబడవచ్చు. అప్పుడు వారు తమకు నచ్చిన వారిని, తమకు అనుకూలంగా ఉండేవారిని ప్రోత్సహిస్తూ దేవుడు తలాంతులు ఇచ్చిన వారిని వెనుకకు నెడుతూ ఉంటారు. కానీ దావీదు పక్షపాతం లేకుండా నాయకులను ఎన్నుకున్నాడు, పదవులను కట్టబెట్టాడు అని దేవుని వాక్యం చెబుతోంది. అటువంటి పక్షపాతం చూపేవారిని దేవుడు తృణీకరిస్తాడు. వారు నడిపే సంఘము విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తుంది. అదేవిధంగా కలిగిన వారు కూడా లేమితో బాధపడే వారిని జాలిగా చూడటం లేదా తక్కువ చేసి చూడటం, వారి ముందు తమ డబ్బు దర్పము ప్రదర్శించడం చేస్తారు. ఎదుటి వారి సొమ్ము ఆశించటం ఎంత పాపమో, వారిని ఆశపడేలా చేయటం లేదా అసూయపడేలా ప్రవర్తించటం కూడా పాపమే. ఒక స్త్రీని మోహించటం పాపమైతే మోహించబడేలా వస్త్రధారణ చేసుకున్న స్త్రీ కూడా పాపం చేసినట్లే అవుతుంది. కనుకనే దేవుడు స్త్రీల అలంకరణను తన వాక్యంలో రాయించాడు. కనుక మీకు కలిగిన కలిమికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. చేతనైతే సాటివారికి సహాయం చేయండి. కానీ గర్వం ప్రదర్శించి దేవుని కృపకు పేదవారు కాకండి. ప్రతి ఒక్కరికి దేవుడు విజయం ఇస్తాడు. కానీ విజయం వచ్చే సమయం ఎంతో క్లిష్టమైనది. దానినే సాతాను మన మీద వాడుకొని తనలాగా గర్వపడేలా చేసి దేవునికి దూరం చేస్తాడు. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.